హరే కృష్ణ. మీ అందరికీ జగన్నాథుడి యొక్క స్నానయాత్ర శుభాకాంక్షలు. అందరూ జగన్నాథుడి యొక్క స్నానయాత్రను జరుపుకుంటారు. ఆ స్నానయాత్ర రోజే భగవంతుడు అవతరించాడు. దాన్ని జగన్నాథుడి యొక్క జన్మదినంగా కూడా సెలబ్రేట్ చేస్తారు. ఈ విషయాన్ని కృష్ణ భగవానుడు స్వయంగా ద్వాపరయుగంలో నారదమునికి తన యొక్క జగన్నాథుడి యొక్క అవతారం చూయించి అప్పుడు నారదుడికి చెప్తారు, నేను కలియుగంలో ఈ రూపంలోనే అవతరించబోతున్నానని చెప్పేసి. మరి మనము కలియుగంలో జగన్నాథుడే కృష్ణుడు, కృష్ణుడే జగన్నాథుడు ఎలా అనుకోవాలంటే, శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా రాధారాణి యొక్క భావంతో అవతరిస్తారు. భగవంతుడు చైతన్య మహాప్రభు అంత్యలీల 18 సంవత్సరాలు పూరి జగన్నాథ్లో లీల చేస్తారు. ఎందుకు? భగవంతుడు రాధాభావంలో జగన్నాథుని చూసి స్వయంగా కృష్ణుడిగా భావిస్తూ అంత్యలీల చేస్తారు. ఈ వీడియోను చివరి వరకు మీరు చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దారు అనే 2 అక్షరాల మీనింగ్ ఏంటంటే, దదాతు యొక్క అర్థం ఏంటంటే ఒక అర్థం. రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఖండనము, నశించడము, విరగడము. ఇంకొక దా యొక్క అర్థం ఏంటంటే దదాతి అంటే ఇవ్వడము, ఇవన్నీ కూడా మనకు ప్రసాదించడము. ఇవన్నీ స్కంద పురాణంలో వేదవ్యాసుల వారి చేత చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మీనింగ్ ఎట్లా అంటే, దారు బ్రహ్మ రూపంలో ఎవరైతే జగన్నాథుని చూస్తారో వాళ్ళ భౌతిక దుఃఖాలన్నీ నశించిపోతాయి, అవి దూరమవుతాయి. మరి ఇవ్వడము, భగవంతుడు ఆధ్యాత్మిక ఆనందాన్ని మనకు ప్రసాదిస్తారు. మనకు దుఃఖాలని నశించిపోయి కేవలం ఆధ్యాత్మిక ఆనంద సాగరంలో జీవించే అవకాశం ఉంటుంది. దారు బ్రహ్మ రూపంలో ఉన్నటువంటి జగన్నాథుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో దా అనేది విడగొడుతుంది, ఇంకో దా అనేది కలుపుతుంది అని అన్నాం కదా. ఎవరైతే మనము రోజు నివసిస్తూ ఉంటామో అన్నతమ్ముళ్ళు, తల్లిదండ్రులు, మిత్రులు, గురు శిష్యులు, వీళ్ళందరూ ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు. సో ఎవరైతే అటువంటి సందర్భంలో జగన్నాథుడిని ఈ జన్మదినం రోజు కానీ రథయాత్ర రోజు దర్శనం చేసుకుంటారో, ఇంకొక దా యొక్క అర్థమైంది వాళ్ళందరినీ కలపటము, వాళ్ళకని ఆనందాన్ని ఇవ్వటము, వాళ్ళ లోపల ఉన్నటువంటి మనస్పర్ధను తొలగించడము. భార్యాభర్తలు ఎవరైనా కూడా ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడికి కలపడం తెలుసు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే జీవుణ్ణి భగవంతుడితో కలపడం అనేది దారు బ్రహ్మ మనకు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ దారు బ్రహ్మ రూపంలో ఎలా ఇంద్రద్యుమ్న మహారాజు తీసుకొచ్చాడనేది మళ్ళీ మనం బ్యాక్ వెళ్తే ఏంటంటే, జ్యేష్ఠ శుక్ల పౌర్ణిమకు 14 రోజుల ముందు ఇంద్రద్యుమ్న మహారాజు ఈ 14 దారు బ్రహ్మ రూపంలో ఉన్నటువంటి 3 కర్రలు, పెద్ద కర్రల్ని తీసుకొచ్చి ఒక హాల్లో పెడతారు. అప్పుడు వీటిని ఎలా చేయాలి, ఎవరితో చెక్కించాలి, ఏ రూపంలో భగవంతుని అసలు ఏం చేయాలనేది ఆలోచిస్తున్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఆయన ఎవరో కాదు స్వయంగా దేవలోకంలో ఉండేటువంటి దేవశిల్పి వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో వచ్చి శిల్పి రూపంలో వస్తాడు. వచ్చి ఆయన అంటాడు, నేను ఈ కర్రలను భగవంతుడి రూపంలో చెక్కుతాను, కానీ ఒక కండిషన్ అని చెప్తారు. ఏంటి ఆ కండిషన్ అంటే, 21 రోజులు నాకు సమయం ఇవ్వాలి, 21 రోజుల వరకు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నాకు కావాల్సినవన్నీ ఈ రూమ్లో పెట్టండి, 21 రోజుల తర్వాత మీకు విగ్రహాలు రెడీ అవుతాయని చెప్తారు. అప్పుడు రాజుగారు ఒప్పుకుంటారు. ఆయనకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి తలుపులు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినప్పుడు ఆయన లోపల 1 రోజు అయింది, 2 రోజులు అయింది, అలా 10 రోజులు అయింది. కండిషన్ ఏంటి, ప్రతిరోజు వాళ్ళు డోర్ దగ్గర నుంచి వింటారు, చెక్కుతున్న శబ్దం వినబడుతుంది. 10వ రోజు నుంచి వినబడట్లేదు, 10వ రోజు వినబడలేదు, 11 వినబడలేదు, 12, 13, 14 వినబడట్లేదు. వాళ్ళకి ఇంకా రాజుగారి భార్య గారే వృద్ధ శిల్పి, మరి ఆయన ఉన్నాడా, మరి ఏమైనా అయిందా, బ్రతికాడా, చనిపోయాడా ఏంటి అని చెప్పి డౌట్ వచ్చి 14వ రోజు ఆ డోర్లు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే విగ్రహాలు అయితే రెడీ ఉన్నాయి, కానీ ఆ శిల్పి లేడు, వృద్ధ శిల్పి లేడు. అప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే అయ్యా శిల్పి ఏమయ్యాడు అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ విగ్రహాలు కూడా హాఫ్ ఫినిష్డ్ లాగా అనిపిస్తాయి. చేతులు ఇలా, జగన్నాథుడి చేతులు ఇలా ఉంటాయి, బలదేవుడి చేతులు ఉంటాయి, సుభద్రమాయికి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. అప్పుడు చాలా బాధపడతాడు. నేను ఆ శిల్పి చెప్పిన కండిషన్ పాటించలే కాబట్టి ఆయన వెళ్ళిపోయాడేమో తెలియదు అని నేను అపరాధం చేశాను, ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తం ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆయన అనుకుంటూ ఉంటాడు అన్నట్టు. అప్పుడు ఆకాశం నుండి భగవంతుడు ఆకాశవాణి రూపంలో చెప్తాడు, లేదు రాజా, ఇది నా యొక్క కలియుగ అవతారము, నా రూపము,
కాబట్టి దీంట్లో నీకు ఎటువంటి నీ అపరాధం లేదు. నీవిప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి సరోవరాలన్నిటి యొక్క నీళ్లు తెప్పించండి, నా యొక్క స్థాపనకు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి రాజుగారు అంటారు, మరి స్థాపన చేయడానికి ఏర్పాటు చేస్తాను, దానికి అంత క్వాలిఫైడ్ బ్రాహ్మణ ఎవరు వస్తారు అంటే అప్పుడు చెప్తారు, స్వయంగా బ్రహ్మదేవుడు వస్తాడు పూజారిలాగా, ఆయన స్థాపన చేస్తారని చెప్తారు. అప్పుడు రాజుగారు మొత్తం ఏర్పాట్లు చేస్తారు. నిజంగానే బ్రహ్మదేవుడు బ్రహ్మలోక నుంచి పూజారిలాగా వస్తారు. అప్పుడు బ్రహ్మ వేద మంత్రోచ్చారణ ద్వారా భగవంతుడు జగన్నాథుడిని జన్మదినం రోజు ఆయన యొక్క స్థాపన చేయడం జరుగుతుంది. ఎక్కడ? జగన్నాథ్పురిలో. సో అప్పుడు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే భగవంతుడు ఆ జగన్నాథ్ ఆసనం మీద ఉంటాడు. స్నానయాత్ర రోజు స్నాన మండపానికి తీసుకొచ్చి భగవంతుడికి మళ్ళీ సేమ్ అదే విధి ప్రకారం అన్ని సరోవరాల యొక్క నీళ్లు తీసుకొచ్చి భగవంతుడి యొక్క జన్మదినాన్ని ఉత్సవాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుతారు. అంత వాళ్ళ అభిషేకం ద్వారా జగన్నాథుడికి ఈ జన్మదిన వేడుకలను జరుపుతారు. జగన్నాథుడి యొక్క రూపాన్ని మీరు చూసినట్టయితే పెద్ద కళ్ళు ఉంటాయి, చేతులు చాలా చిన్నగా ఉంటాయి, నోరు చాలా పెద్దగా ఉంటుంది. బలదేవుడి యొక్క రూపం కూడా ఆశ్చర్య ఇలా చూస్తున్నట్టు ఉంటుంది. దీని వెనక ఉన్న రహస్యము ద్వాపర యుగంలో జరిగింది లీల. ఆ లీల గురించి తెలుసుకోవాలంటే మీరు వచ్చే వీడియో కొరకు వెయిట్ చేయండి. సో వచ్చే వీడియోని తప్పకుండా చూసి ఆ లీలను ఆనందించాలని కోరుతున్నాను. హరే కృష్ణ.